హాయ్! హలో ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి అంటే ఎవరికైతే ఇష్టం ఉండదండి. నాకైతే భలే ఇష్టమండి. ఇప్పటికే ఒక 4 వీడియోస్ అయితే చేశాను. చూడని వాళ్ళుంటే ఒకసారి నా ఛానల్‌కెళ్ళి చూడండి. ఇది ఫిఫ్త్ వీడియో. గోంగూర పచ్చడి ఈ విధంగా చేయండి. ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. 1 వీక్ అయినా చెడిపోకుండా ఉంటుంది. ముందుగా ప్యాన్‌లో ఎండుమిరపకాయలేసేసి ఆయిల్‌లో కొద్దిగా వేపుకోవాలండి. వేగిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిలేసేసి అదే ధనియాలు, ధనియాలు గూడా ఒక 50% వేగిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి తాలింపు గింజలండి, ఉద్దిపప్పు, జీలకర్ర, పచ్చెనగపప్పు కూడా అది గూడా వేపుకొనేసి బాగా పక్కన తీసి పెట్టుకోవాలండి. నా వీడియో ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళైతే ఒక లైక్ ఏసి సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ జేసుకోవడం మర్చిపోకండి. అదే ప్యాన్‌లో ముందుగా కడిగి శుభ్రం పరుచుకొని గాలికి ఆరబెట్టుకున్నట్టు గోంగూర వేసుకోవాలి. తడి లేకుండా చూసుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. 1 వీక్ అయినా చెడిపోదండి. ఇలానే ఆయిల్‌లోనే బాగా మగ్గిచ్చేస్తే బాగా ఇదైపోతుందండి. ఇంక మనం చల్లార్చి పెట్టుకున్నటువంటి పప్పులనన్నిటి మిక్సీ వేసుకొని, ఈ గోంగూరలో కలిపేసుకుంటే మనకెంతో